ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతాంగానికి ప్రభుత్వం పండుగ వేళ శుభవార్త వినిపించింది. గత కొన్నేళ్లుగా భూ సమస్యలతో రికార్డుల్లో తప్పులతో సతమతమవుతున్న అన్నదాతలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేశారు. రైతుల భూములపై వారికి పూర్తి హక్కులు కల్పిస్తూ ఎటువంటి వివాదాలకు తావులేని విధంగా కొత్త పట్టాదారు పుస్తకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల్లో నమ్మకం, భరోసా కలిగించేలా కొత్త పాస్ పుస్తకాలను అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరిచేసి కొత్త పాసు పుస్తకాల పంపిణీ జరగాలని ఆదేశించారు. ఈ నెల 2వ తేదీ నుంచి మొదలై కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త పట్టాదారు పాసు పుస్తకాలతో రైతుల్లో నమ్మకం, భరోసా కలగాలన్నారు. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని సూచించారు. కొత్త పాసు పుస్తకాలను ముద్రించే ముందుగానే గ్రామ సభల్లో ఆయా రైతుల నుంచి భూ వివరాలు నిర్ధారించుకోవాలని చెప్పారు. ఆ తర్వాతే కొత్త పాసు పుస్తకాలను ముద్రించాలన్నారు. రికార్డులను తారుమారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాసు పుస్తకాలను తీర్చిదిద్దామని చెప్పారు సీఎం. ఎవరూ ట్యాంపర్ చేయకుండా, నకిలీ పాసు పుస్తకాలు తయారు చేయకుండా పాసు పుస్తకాలను ముద్రించాలన్నారు. పాసు పుస్తకాల ముద్రణలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం ఇస్తున్న కొత్త పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా తమ భూమి భద్రంగా ఉందా లేదా అనే విషయాన్ని రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రికార్డుల్లో ఏమైనా మార్పులు, చేర్పులు చేస్తే ఖచ్చితంగా భూ యజమాని అనుమతితోనే జరగాల్సి ఉంటుంది. రికార్డులు భద్రంగా ఉండేలా కొత్త పాసు పుస్తకాలను ముద్రించాం. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను రైతులను వివరించాలన్నారు సీఎం. భవిష్యత్తులో రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండానే రైతులు వారికి అవసరమైన పాసు పుస్తకాలను ఆన్లైన్లో పొందే విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించుకోవాలని వివరించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమీక్ష సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పంపిణీ విధానాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 6 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశామని సీఎంకు తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాల మీద రాజముద్ర, క్యూఆర్ కోడ్ వేయడంతో పాటు మీ భూమి మీ హక్కు, జై భారత్, జై తెలుగు తల్లి అనే నినాదాలు కూడా ముద్రించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అయితే కేవలం పుస్తకాలు పంచడమే కాకుండా అందులో ఎటువంటి తప్పులు ఉండకూడదని ముఖ్యమంత్రి అధికారులను గట్టిగా ఆదేశించారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు రైతుల సమక్షంలో భూ వివరాలను చదివి వినిపించి అంతా సరిగ్గా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే పాసు పుస్తకాలను అందజేస్తున్నారు. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే అక్కడికక్కడే సరిదిద్దే వెసులుబాటు కల్పించాలి. దీనివల్ల భవిష్యత్తులో భూ తగాదాలు రాకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తుంది. తమ భూమికి సంబంధించిన పత్రాలు పక్కాగా చేతికి అందుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికార యంత్రాంగం ముమ్మరంగా కృషి చేస్తుంది.